అందరికీ నమస్తే. ఈరోజు కొబ్బరి కారం చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఎండు కొబ్బరి సగం సరిపోతుందండి. కొబ్బరి చిప్పలో సగమే చాలు. కొబ్బరికి డబల్ శనగపప్పు, కారము 1 కప్పు, కావలసినంత సాల్ట్, వెల్లుల్లిపాయలు కొన్ని, ఒక 2-3 కడిగి పెట్టుకున్న కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు బెల్లం పడుతుందండి. బెల్లం వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయవచ్చు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ ఎండు కొబ్బరి, తర్వాత శనగపప్పు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకొని సపరేట్గా చేసుకుందామండి. చూపిస్తాను. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. చిన్న ముక్కలు కోసాను, మిక్సీ పట్టానండి. ఒక బౌల్లోకి అన్నీ ఒక్కొక్కటి మిక్సీ పట్టి వేసేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు మిక్సీ పెట్టానండి. ఇది కూడా దీనిలో పోసేసుకుంటున్నాను. ఇప్పుడు కారం, సాల్ట్, ఇప్పుడు బెల్లం అండి. ఇంకా వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసి మొత్తం మిక్సీ పట్టేసి లాస్ట్లో కరివేపాకు వేసి ఒక్కసారి మిక్సీ పట్టేసి తీసేస్తాను. ఇదిగోనండి కారం. ఇప్పుడు ఇది మొత్తం దీనిలో వేసేసి పెద్ద జార్లు అన్నీ కలిపి ఒక్కసారి ఇట్లా అనేసి తీసేస్తానండి. ఇదండి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇలా పొడిలాడుతూ ఉంటుంది కారము. ఇదిగోనండి మన కారం తయారైపోయింది. ఉప్పు, కారము, స్వీటు అన్నీ సరిపోయినాయి. మాకు బెల్లం అలవాటు ఉంది కాబట్టి మేము బెల్లం వేసామండి. లేకపోతే మీకు బెల్లం ఇష్టం లేకపోతే బెల్లం ఇవ్వచ్చు. దోశలు, ఇడ్లీలు, అన్నం అయితే పప్పును కొబ్బరి కారము నెయ్యి వేసుకుని తింటారండి. ఇక్కడ భోజనాల్లో కూడా పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు. అయితే మాత్రం దోశలేంది, చపాతీలేంది, పూరీలేంది అన్ని టిఫిన్లోకే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి.